నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు మనం వచ్చేసి బెన్ సర్కిల్ కి అతి సమీపంలో ఉన్నటువంటి 3 BHK మరియు 2 BHK అపార్ట్మెంట్స్ ని మీకోసం తీసుకురాబోతున్నాం. చూశారు కదా డోర్స్. ఈ రోజుల్లో అందరూ సింగిల్ డోర్లు ఇస్తున్నారు, కానీ డబుల్ డోర్లు ఇచ్చారు. చూడటానికి కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మనం ఉన్నది వచ్చేసి ఇప్పుడు హాల్ అండి. హాల్ చాలా స్పేసియస్ గా ఉంది. 3 BHK లో ఇంత స్పేసియస్ హాల్ అంటే చాలా రేర్ అండి. అంటే టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా ఉంది. మన హాల్ నుంచి మనకి స్పేస్ ఇచ్చారండి. హాల్ కి ఆనుకొని పక్కన స్పేస్. ఇక్కడ ఇంత పెద్ద హాల్ 3 BHK కి మేమైతే ఇంతవరకు చూడలేదండి. మనం వచ్చేసి ఇప్పుడు ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ గా బాల్కనీ ఉంది. అండ్ మనకి ఇటువైపు వచ్చేసి ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి 3 బెడ్రూమ్లు ఉంటాయండి. మొదటిగా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి చిన్నపిల్లలకి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సింపుల్ గా ఉంది. అండ్ మనకి స్లైడ్ డోర్స్, కబోర్డ్స్ ఇచ్చారు. మనకి స్లైడ్ డోర్స్ కాదు, మామూలు డోర్స్, కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉందని చెప్పుకోవాలి మనం. అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ స్లైడ్ డోర్స్ ఉన్నాయి. మనం వచ్చేసి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఉంది. అండ్ కబోర్డ్స్ ఉన్నాయి. టీవీ యూనిట్, కబోర్డ్స్. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ వచ్చేసి వెట్ బాత్రూమ్, డ్రై బాత్రూమ్ రెండు ఉందండి. ఇక్కడ చూస్తే ఆల్రెడీ సపరేషన్ కూడా చేసే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కి టీవీ యూనిట్, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి వెట్, డ్రై రెండు ఉంది. అండ్ రెండు చోట్ల మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మనం వచ్చేసి ఓపెన్ కిచెన్ లో ఉన్నాం. ఓపెన్ కిచెన్ ఇక్కడ మాడ్యులర్ కిచెన్. ఇప్పుడు అందరూ మాడ్యులర్ కిచెన్ వేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి మాడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు వాష్ ఏరియా స్పేస్ ఇచ్చారు. ఇక్కడ పూజా మందిరం పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ స్పేస్ కూడా వదిలేశారు మనకి పూజా మందిరానికి. కిచెన్ అయితే చాలా స్పేసియస్ గా ఉంది. మనకి ఇక్కడ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది, థింగ్స్ పెట్టుకోవడానికి, సామాన్లు ఏమైనా. అండ్ కింద కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అటు వచ్చేసి వాష్ ఏరియా. ఫైనల్ గా అందరూ ఎదురు చూసేది ప్రైస్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 30 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. అయితే దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2400. అండ్ 2 కార్ పార్కింగ్ అవైలబుల్ గా ఉంది. మేము చెప్పాం కదండి, ఇది వచ్చేసి బెన్ సర్కిల్ కి నియర్ గా ఉంది. అంటే ఈ రోడ్ లో వచ్చేసి మనకి ఆదిత్య డిగ్రీ కాలేజ్ అండ్ శ్రీ చైతన్య స్కూల్స్ కూడా ఉన్నాయి. మిగతా వివరాల కోసం మేము ఇచ్చినటువంటి నెంబర్ కి వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి.